అమరావతి అంటే దేవతల రాజధాని. పేరుకు తగ్గట్టుగా ఈ పట్టణం చరిత్రకందని కాలం నుంచే ఉంది. వజ్రయాన బౌద్ధ సాంప్రదాయం ప్రకారం గౌతమ బుద్ధుడు ధాన్యకటక పరిసరాల్లో కాలచక్ర మూలతంత్రాన్ని బోధించాడు. ఈ సమాచారం వల్ల అమరావతి క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల నాటి చరిత్ర కలిగి ఉందని చెప్పొచ్చు. ఈ నెల 22న జరగనున్న రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ చేయి కలుపుతున్నారు. ఇందులో భాగంగా యువత మరో అడుగు ముందుకేసి అమరావతి చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేలా కృషి చేస్తోంది. విజయవాడకు చెందిన యంగ్ ఇండియన్స్ సంస్థ ఓ వెబ్సైట్ను రూపొందించి యువతను ఉత్సాహపరుస్తోంది. ఈ వెబ్సైట్ ద్వారా సుమారు 5,000 మంది యువతీ యువకులు శంకుస్థాపన జరుగుతున్న క్రమంలో పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 22న అమరావతి శంకుస్థాపన జరుగుతున్న క్రమంలో దానికి సంబంధించిన ఓ వీడియోను యంగ్ ఇండియన్స్ సంస్థ రూపొందించింది. అమరావతి చరిత్రను ప్రతిబింబిస్తూ రాజధాని మాస్టర్ ప్లాన్ వివరిస్తూ సాగిన ఈ వీడియోను ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ ఆవిష్కరించారు. యువత చూపిన చొరవను ఆయన అభినందించారు. ఒక భావోద్వేగపూరితమైనటువంటి అనుబంధాన్ని మనందరికీ అమరావతికి మధ్య ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఈ సంకల్పంలో భాగంగా అనేక మంది చేస్తున్నటువంటి ఇనిషియేటివ్స్ అన్నీ ఒక ఎత్తు అయితే యంగ్ ఇండియన్స్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మరొక ఎత్తని నాకు అనిపిస్తుంది. చాలా గొప్ప పని చేస్తున్నారు. వర్చువల్ వరల్డ్లో అమరావతి గురించి, అమరావతి ప్రాశస్త్యాన్ని గురించి, అమరావతి చరిత్ర గురించి, అమరావతి వైభవాన్ని గురించి తెలియచేసి యువతరాన్ని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం చేయడానికి వారికి ప్రేరణనిచ్చేటువంటి కార్యక్రమం. సుమారు 6 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియోను రూపొందించిన యంగ్ ఇండియన్స్ సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఇలా వీడియో రూపంలో అమరావతి చరిత్రను, ప్రభుత్వం అభివృద్ధి చేయదలసిన మాస్టర్ ప్లాన్ను తెరపై ఆవిష్కరిస్తున్న తరుణంలో వారి ప్రతిభను మెచ్చుకున్న చంద్రబాబు తన గొంతు వినిపించారు. రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజనలో రాజధాని కూడా లేకుండా పోవడం ఒక సంక్షోభం. ఒక సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకొని దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొన్ని కష్టాలున్నా, ఇబ్బందులున్నా, అనేక అవకాశాలు కూడా ఉన్నాయి, అనేక వనరులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగించుకొని ఈ తీర ప్రాంతాన్ని కూడా బాగా ఉపయోగించుకొని ఈరోజు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి ఒక గేట్వేగా దీన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రని మనం ఒకసారి నెమరు వేసుకొని ప్రపంచంలోనే అతి సుందరమైన నగరాల్లో టాప్ 5లో మనది ఒకటిగా ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడ్డ అమరావతి నిర్మాణం కోసం తమ వంతుగా ఏదో ఒకటి చేయాలన్న తపనతో యంగ్ ఇండియన్స్ సంస్థను స్థాపించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. తద్వారా యువత కూడా రాజధాని నిర్మాణంతో పాటు పర్యావరణ పరిరక్షణ బాధ్యతను, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని భుజాన వేసుకుని నడిపిస్తున్నట్లు చెబుతున్నారు. యూత్ నేషనల్ బిల్డింగ్ ద్వారా మేము ఆల్మోస్ట్ ఆల్రెడీ 6 కాలేజెస్తో నెట్వర్క్ అయ్యాం. 6 కాలేజెస్, కేఎల్ యూనివర్సిటీ, దనేకుల, తెనాల్లో కాలేజ్, ఇవన్నీ కాలేజెస్తో నెట్వర్క్ అయ్యి ఈ యూత్ అన్నింటిలో ఒక ఫోరంలా క్రియేట్ చేసి మన కలిసి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు సార్, చీఫ్ మినిస్టర్ గారు కూడా. సో ఒక యూత్ని ఒక 100 members 200 members ప్లాట్ఫామ్ తీసుకుని వచ్చి ఒక ఫోరం క్రియేట్ చేస్తే he will raise some challenges across to the youth and that challenges can be taken across to the Andhra Pradesh state wide. మొత్తంగా ఓ పండుగలా జరుగుతున్న అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో తాము సైతం భాగస్వాములమవుతామని యువత పేర్కొంటోంది. ఇందుకోసం తమకు చేతనైన సాయం చేస్తోంది.